పిల్లలు ఉంటాయి ఒకప్పుడన్నా 30-40 దాటానికి ఉండొచ్చు. ఇప్పుడు 11 చిన్న పిల్లలు కూడా కాసేపు నడవగానే మమ్మీ నాకు కాళ్ళు వస్తున్నాయి, చేతులు వస్తున్నాయి, చేతులతో కాళ్ళు వస్తావా కొన్ని డైలీ గ్లాస్ పాలు తాగండి సెట్ అవుతారు అంటారు. పాలు బాగున్నాయి మన తాగే పాలు అన్నీ కలిపి తాగే పాలలో మళ్ళీ కాల్షియం వెళ్తున్నారు. అవి తాగితే ఇంకా 2 రోగాలు వస్తున్నాయి ఈ కాలంలో వచ్చే పాలు. కొన్ని బయట తీసుకుంటున్నామా పాలు అంటే లేదు, ప్యాకెట్లే కావాలి. ఇన్స్టెంట్గా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం, కావాల్సినప్పుడు పెట్టేసుకుంటాం. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు బోన్ హెల్త్ అసలు ఎప్పటికీ బాగుంది. సో మనం ఫస్ట్ బోన్ హెల్త్ సజెస్ట్ చేసేది కాల్షియం. కొన్ని మన కాల్షియం బాడీకి అందుతుంది. నార్మల్ సప్లిమెంట్స్ తీసుకున్నా మన బాడీలో విటమిన్ డి తక్కువ ఉంటే అందుతుంది. సో ఫస్ట్ కొలాజన్. ఓకే, చాలా మంది ఈ బోన్ మూవ్మెంట్ అనేది ఉండదు, కాలు ముదురుకోలేరు, కుదురదు, స్పీడ్గా నడవలేరు. అలాంటి వాళ్ళకి ఏమవుతుంది, బోన్ పైన కార్టిలేజ్ ఏదైతే ఉందో ఇది అరిగిపోవడం వల్ల ఈ బోన్ పైన ఉండే వైట్ కార్టిలేజ్ ఏదైతే ఉందో ఇది అరిగిపోవడం వల్ల మనకి మొబిలిటీ అంటే ఈ ఫ్లెక్సిబిలిటీ మూవ్మెంట్ ఏదైతే ఉందో ఇది మనకు ఉంటుంది. ఇది ఫస్ట్ వచ్చేది వెయిట్ గెయిన్ వాళ్ళకి వస్తుంది. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బాడీ వెయిట్ అంతా కాళ్ళ పైన పడ్డప్పుడు అలాంటి టైంలో బాడీ మొబిలిటీ ఉండదు. సో దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎలాస్టిసిటీ కానీ ఈ ఏదైతే ఉందో ఈ మొబిలిటీ అలాంటి వాళ్ళకి మనము కొలాజన్ అనేది సజెస్ట్ చేయాలి. ఈ ఎలాస్టిసిటీని పెంచుతుంది మనకు కొలాజన్ అనేది. ఓకే, కొలాజన్ ఎలా తీసుకోవాలి, డైలీ 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక శాషెట్ మళ్ళీ మేడం ఒక శాషెట్ కలపొచ్చాలి, సగం వేసి సగం దాచి సేవింగ్స్ ఎక్కువ మనకు. సో సగం కలిపి సగం దాచాలి, మొత్తం శాషెట్ అనేది వాటర్లో కలిపి తాగాలి. ఓకే, సో నెక్స్ట్ గ్లూకోసమైడ్. బోన్స్ మధ్యలో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది, అవునా, సైనోవియల్ ఫ్లూయిడ్. సో అది లేకపోతే ఏమవుతుంది, బోన్కి టచ్ అయిపోద్ది, ఫ్రిక్షన్ స్టార్ట్ అయ్యి బ్రేక్ అవుతాయి. ఆర్థ్రైటిస్, కీళ్ళ నొప్పులు, ఆపరేషన్ల వరకు నీ సర్జరీ చాలా జరుగుతుంది. సో ఎప్పుడు ఇలాంటి కండిషన్స్ ఎవరైనా ఉన్నా, మరీ విపరీతమైన మోకాలు నొప్పులు, నడవలేకపోతారు, అలాంటి వాళ్ళకి కొలాజన్ గ్లూకోసమైడ్ మనం సజెస్ట్ చేయొచ్చు. ఈ ఫ్లూయిడ్ అనేది మళ్ళీ మనకి తెచ్చి పెడుతుంది గ్లూకోసమైడ్. ఇందులో కాంట్రాక్టైల్ ఇంకా గ్లూకోసమైడ్ 2 కాంబినేషన్ ఉంటాయి. సో ఈ 2 ఏం చేస్తాయి, మన బాడీ ఈ బోన్స్ మధ్య ఉండే ఫ్లూయిడ్ని పెంచుతుంది అండ్ ఈ మూవ్మెంట్ని కూడా హెల్తీగా ఉంచుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాల్షియం. చాలా మంది కాల్షియం డెఫిషియెంట్ ఉండి బాత్రూంలో కాలు దారి పడిపోతారు చెప్పేవాళ్ళు, చిన్నగా కింద పడి బోన్స్ విరిగిపోయిన వాళ్ళు కూడా చాలా మంది, బోన్స్ వీక్ ఉండడం, చిన్న పిల్లలు కూడా. సో ఇంకోటి విటమిన్ డి తక్కువ ఉండడం వల్ల కూడా మన కాల్షియం మన బోన్స్కి అందదు. సో ఇంకోటి కాల్షియం సప్లిమెంట్ సజెస్ట్ చేసే వాళ్ళకి ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, ఒకవేళ వాళ్ళు ఐరన్ ఫాలిక్ వాడుతున్నారు, ఐరన్ సప్లిమెంట్స్ ఏమైనా వాడుతున్నారు అంటే ఐరన్కి కాల్షియంకి సప్లిమెంట్స్ మధ్యలో 3 hours గ్యాప్ అనేది ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఐరన్ సప్లిమెంట్స్కి కాల్షియం సప్లిమెంట్స్కి మధ్యలో 3 hours గ్యాప్ అనేది ఉండాలి. ఓకే, సో ఎవరికైనా